హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు యూనిక్ స్టడీ సర్కిల్. సో ఈరోజు మనం గ్రాండ్ టెస్ట్ 28కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్ చెక్ చేద్దాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ చూడండి, 81 క్వశ్చన్ అనేది అపియర్ అవుతుంది. ఇది ఫ్రమ్ కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్. సో కౌంటింగ్ ఆఫ్ ఫిగర్స్ నుంచి మనల్ని ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇక్కడ అడుగుతున్నాడు అంటే, సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. క్రింది పటంలో త్రిభుజముల సంఖ్యను కనుగొనమని అన్నాడు. సో ఓకే, ఇక్కడ చూడండి, యాక్చువల్లీ ఇక్కడ మనకు సర్కిల్ ఉంది. సర్కిల్లో ఒక ట్రయాంగిల్ షేప్ అనేది కనిపిస్తుంది. ఇక్కడ ట్రయాంగిల్ షేప్ అనేది ఇట్లా కనిపిస్తుంది చూడండి. ఇది ఇంతవరకు తీసుకుందాం దీన్ని. సో దీని వరకు తీసుకున్నట్లయితే ఈ ట్రయాంగిల్ షేప్లో సో ఓవరాల్గా దీంట్లో ఒక 16 ట్రయాంగిల్స్ ఉంటాయి. ఆ 16 ట్రయాంగిల్స్ ఎట్లా ఉంటాయి అని అంటే నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ సో ఇప్పుడు మనకి ఇట్లాంటి షేప్స్ దీంట్లో ఎన్ని ఉన్నాయని అంటే ఇక్కడ 4 ఉన్నాయి. 4 × 3 ఏమవుతుందని అంటే 12 అవుతుంది. ఓకేనా? ఇవి 4 ఎట్లా ఉన్నాయని అంటే ఓవరాల్గా బిగ్ ట్రయాంగిల్ అనేది ఒకటి కనిపిస్తుంది చూడండి. ఓవరాల్గా బిగ్ ట్రయాంగిల్ ఒకటి కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇట్లా తీసుకున్నట్లయితే దీన్ని మనం 3గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి దీన్ని ఇట్లా తీసుకున్నట్లయితే 3గా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ నుంచి దీన్ని 3గా తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా ఇట్లాంటి షేప్సే. సో దాంతోపాటు ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఈ లైన్ని ఇక్కడ కన్సిడరేషన్కి తీసుకుంటే ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ వస్తుంది. ఇదే లైన్కి రైట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ వస్తుంది. అంటే మనం ఎక్స్ట్రా 2 ట్రయాంగిల్స్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఈ లైన్కి ఇక్కడ తీసుకున్నట్లయితే ఈ లైన్కి లెఫ్ట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ అనేది అవుతుంది. ఈ లైన్కి రైట్ సైడ్ మొత్తం ఒక ట్రయాంగిల్ అవుతుంది. సో అంటే అడిషనల్గా మనం 2 ట్రయాంగిల్స్ తీసుకోవచ్చు. సో ఇంతవరకు ఇవేమున్నాయంటే 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. సో అంటే ఓన్లీ నేను ఇక్కడ ఏమని చెప్తున్నాను అంటే చూడండి, సో ఓన్లీ ఈ పర్టికులర్ డయాగ్రామ్ వరకే 16 ట్రయాంగిల్స్ అనేవి ఉన్నాయి. 16 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఓకేనా? 16 ట్రయాంగిల్స్ లాగా తీసుకున్నాం. అండ్ అగైన్ ఇక్కడ చూడండి, మళ్ళీ ఇట్లాంటి షేప్ కనిపిస్తుంది చూడండి. మళ్ళీ అగైన్ ఇట్లాంటి షేప్ కనిపిస్తుంది. ఇది ఇంతవరకు తీసుకున్నట్లయితే ఇక్కడ ఒక 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో మళ్ళీ బాటమ్ సైడ్లో కూడా ఇక్కడ ఒక షేప్ కనిపిస్తుంది కాబట్టి 3 ట్రయాంగిల్స్ ఉంటాయి. సో మరి ఇట్లాంటి 2 ఉన్నాయి కాబట్టి 2 × 3 ఏమవుతుందంటే 6 అవుతుంది. మరి 16కి 6 యాడ్ చేసినట్లయితే ఏమవుతుందంటే 22 ట్రయాంగిల్స్ అనేది ఆన్సర్ అవుతుంది. 22 ట్రయాంగిల్స్ ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే, సో అంటే మనం ఇక్కడ ఈ లైన్ని బేస్ చేసుకొని వచ్చేటువంటి ట్రయాంగిల్స్ లాగా కన్సిడరేషన్ తీసుకోకూడదు. ఇవి మనకి ఇక్కడ ట్రయాంగిల్ షేప్స్ కాదు, ఇవి ఆర్క్ షేప్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి వర్టెక్స్ అనేది లేదు. బేస్ ఉన్నా కానీ వర్టెక్స్ శీర్షం లేదు వాటికి. సో అందుకని మనం ఇక్కడ ఆన్సర్ ఏమవుతుందంటే 22 ట్రయాంగిల్స్గా తీసుకున్నాం. దిస్ ఈస్ ద క్వశ్చన్ నెంబర్ 81. నెక్స్ట్ లెట్ us get into the question number 82. క్వశ్చన్ నెంబర్ 82లోకి ఎంటర్ అవుదాం ఇక్కడ. సో హౌ మెనీ స్క్వేర్స్ ఆర్ దెర్ ఇన్ ద గివెన్ ఫిగర్. సో క్రింది పట్టంలో గల చతురస్రంలో సంఖ్య అని అన్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇక్కడ చెక్ చేసినట్లయితే దీంట్లో సో కాలమ్స్ రోస్ని బేస్ చేసుకొని ఇట్లాంటి డయాగ్రామ్ ఒకటి కనిపిస్తుంది. ఇంతవరకు చూడండి, ఇక్కడ వరకు చెక్ చేసినట్లయితే మీరు రైట్, ఇక్కడ ఒకసారి చెక్ చేసినట్లయితే చూడండి, ఇంతవరకు దీన్ని చెక్ చేసినట్లయితే సేమ్ ఇదే పర్టికులర్ డయాగ్రామ్ లాగా కనిపిస్తుంది ఇది. ఓకే, సో మరి ఈ డయాగ్రామ్లో కాలమ్స్ రోస్ వేసి 1 2 3 4 కాలమ్స్ అండ్ 2 రోస్ ఉన్నాయి. సో అంటే దీన్ని మనం 4/2 మ్యాట్రిక్స్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. 4/2 మ్యాట్రిక్స్. మరి ఎప్పుడైనా కానీ కాలమ్స్ అండ్ రోస్ అనేవి డిఫరెంట్గా ఉన్నప్పుడు అంటే ఈక్వల్గా లేనప్పుడు సో మనం కాలమ్స్ అండ్ రోస్ని బేస్ చేసుకుంటే ఇక్కడ మనం ఈ స్క్వేర్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో 4 కాలమ్స్ ఉన్నాయి అండ్ 2 రోస్ కనిపిస్తున్నాయి. 2 రోస్ కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే కాలమ్స్ ఇంటూ రోస్ బేస్ చేసుకుంటే దీనిలోంచి ఒక నెంబర్ తగ్గిస్తే ఏమవుతుందంటే మనకి సబ్ట్రాక్షన్ చేస్తే 3 అనేది వస్తుంది. 2లోంచి 1 సబ్ట్రాక్ట్ చేస్తే 1 అవుతుంది. సో అంటే కాలమ్స్ ఇంటూ రోస్ చేసాం. సో 4 కాలమ్స్ 2 రోస్ ఉన్నాయి. 3 కాలమ్స్ 1 రో అనేది ఉంది. 4 × 2 అనేది ఏమవుతుందంటే 8 అవుతుంది. 3 × 1 3 అనేది అవుతుంది. సో అంటే ఇక్కడ మనకి 11 వచ్చాయి. అంటే ఈ పర్టికులర్ షేప్లో 11 అనేవి వస్తున్నాయి. మరి ఇట్లాంటి డయాగ్రామ్ ఇట్లా కూడా ఉంది కదా చూడండి, ఇక్కడ కూడా ఒక డయాగ్రామ్ ఇట్లాంటిది కనిపిస్తుంది కదా. ఓకే, సేమ్ డయాగ్రామ్ ఇట్లా కూడా కనిపిస్తుంది 4/2 మ్యాట్రిక్స్ అనేది. సో అగైన్ ఇక్కడ మనం 11 తీసుకోవచ్చు. సో ఇంతవరకు తీసుకున్నట్లయితే 22. బట్ దీంట్లో ఏం మిస్టేక్ అవుతుందంటే చూడండి, దీంట్లో ఏం మిస్టేక్ అవుతుంది అని అంటే ఇక్కడ మనం తీసుకున్నాం, పర్ఫెక్ట్గానే తీసుకున్నాం. బట్ ఈ పర్టికులర్ ట్రయాంగిల్స్ ఈ పర్టికులర్ స్క్వేర్స్ని ఏం చేస్తున్నాం అంటే మనం డబుల్ టైం కౌంట్ చేస్తున్నాం. సో మరి మీరే చెప్పండి, ఇక్కడ ఈ పర్టికులర్ ఇట్లాంటి బేస్ డయాగ్రామ్లో మనకి 5 స్క్వేర్స్ ఉంటాయి కదా. 5 స్క్వేర్స్ ఉంటాయని తెలుసు, అందరికీ తెలిసింది. సో మరి దీన్ని ఏం చేయాలంటే ఈ బాక్స్ షేప్లో 5 ఉంటాయి కాబట్టి ఈ 5 డబుల్ టైం కౌంట్ అవుతున్నాయి. మరి 22లోంచి ఏం చేయాలంటే -5 చేయాలి. మరి 22లోంచి -5 చేస్తే ఏమవుతుంది అంటే ఇది 17 అవుతుంది. 17 అండ్ దాంతోపాటు ఇక్కడ చెక్ చేసినట్లయితే ఓవరాల్గా బిగ్ ట్రయాంగిల్ని కన్సిడరేషన్ తీసుకోవచ్చు కదా. బిగ్ స్క్వేర్ని కన్సిడరేషన్ తీసుకుంటే 17కి 1 యాడ్ చేద్దాం. 17కి 1 యాడ్ చేస్తే ఓవరాల్ స్క్వేర్స్ దీంట్లో ఏమున్నాయంటే 18 స్క్వేర్స్ అనేవి ఉన్నాయి. సో 18 కాకుండా ఇక దీంట్లో మనకి స్క్వేర్స్ ఉండడానికి ఛాన్సెస్ లేదు. సో మనకి ఇక్కడ 4/2 మ్యాట్రిక్స్ 2 ఉన్నాయి. అందులో ఇవి కామన్గా కౌంట్ అవుతున్న వాటిని షేప్ని మనం తీసేసేసాం. 17 వచ్చాయి మనకి. 20లోంచి -5 చేస్తే 17 + 1 చేస్తే 18 స్క్వేర్స్ అనేవి వచ్చాయి. 18 అనేది సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది మనకు ఆన్సర్ దీనికి. సో క్వశ్చన్ నెంబర్ 83కి మూవ్ అవుదాం. క్వశ్చన్ నెంబర్ 83 మొత్తం రెడ్ కార్లో ఎన్ని కలవని ఇచ్చాడు ఈ వెన్ డయాగ్రామ్స్లో. మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి, టోటల్లీ ఇక్కడ మనకి మొత్తం ఎన్ని రెడ్ కార్లు కలవు అని ఇచ్చాడు. సో హౌ మెనీ రెడ్ కార్స్ ఆర్ దెర్ ఇన్ ద డయాగ్రామ్ అని ఇచ్చాడు.
సో ఓవరాల్గా ఇక్కడ చెక్ చేసినట్లయితే క్వశ్చన్ నెంబర్ 83లో మనకి టోటల్ రెడ్ కార్స్ అని అడుగుతున్నాడు, మొత్తం ఎన్ని రెడ్ కార్లు కలవు అన్నాడు. సో రెడ్ కార్స్ ఉంది ఇక్కడ రెక్టాంగిల్ షేప్లో కాబట్టి రెక్టాంగిల్ షేప్లో ఏమేమి నెంబర్స్ కనిపిస్తున్నాయంటే 14 ఒకటి, 8 ఒకటి, 6 and 5. సో ఇక్కడ 14 + 6 తీసుకుంటే 20, 28 అండ్ ఇక్కడ తీసుకున్న 33 కనిపిస్తున్నాయి. 33 రెడ్ కార్డ్స్ అనేవి ఉన్నాయి, 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 84 చెక్ చేద్దాం. స్టూడెంట్స్, బ్రదర్స్ అండ్ మేల్స్. స్టూడెంట్స్, బ్రదర్స్ అండ్ మేల్స్ అనేది ఉంది ఇక్కడ అందరూ అబ్జర్వ్ చేయండి. ఆల్ బ్రదర్స్ మేల్స్ అవుతారు కదా. సో బ్రదర్స్ అందరూ కూడా ఏం తీసుకోవచ్చు అంటే బ్రదర్స్ అందరినీ కూడా మనం మేల్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. సో మేల్ కేటగిరీ కింద తీసుకోవచ్చు. బ్రదర్స్ అందరూ కూడా మేల్, ఇక్కడ బ్రదర్ అని పిలువబడే ప్రతి పర్సన్ కూడా మనం మేల్ పురుషుడిగా తీసుకుంటే ఇక్కడ స్టూడెంట్స్ వాడి స్టూడెంట్స్లో కొంతమంది మేల్స్ ఉండొచ్చు, కొంతమంది ఫీమేల్స్ ఉండొచ్చు. కాబట్టి స్టూడెంట్స్లో కొంతమంది బ్రదర్స్ అయ్యే పర్సన్స్ కూడా ఉండొచ్చు కాబట్టి ఇక్కడ తీసుకోవచ్చు మనం స్టూడెంట్స్ని. సో మరి ఈ పర్టికులర్ డయాగ్రామ్ ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి, మనకు క్వశ్చన్ నెంబర్ 84కి 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో సేమ్ ఇట్లాంటి డయాగ్రామే మనకి 4th కనిపిస్తుంది కాబట్టి 4th one ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి క్వశ్చన్ నెంబర్ 85. ఆన్ వాట్ డేట్స్ ఆఫ్ April 2001 డెడ్ వెన్స్డే ఫాల్ అని ఇచ్చాడు. ఓకే. సో ఇట్లాంటి క్వశ్చన్స్ని డీల్ చేయడానికి మన దగ్గర ఒక ప్యాటర్న్ ఉంది కదా. సో డేట్ ప్లస్ మంత్ కోడ్ ప్లస్ ఇయర్ ప్లస్ నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లస్ సెంచరీ కోడ్ బై 7 ఈ ఫార్మేట్లో అప్లై చేయాలి. మరి ఈ ఫార్మేట్లో అప్లై చేసేటప్పుడు మనకి మంత్ కోడ్స్ ఏమేమి ఉన్నాయని అంటే సో 144, 025 అండ్ 036 అండ్ 146 అనేవి మంత్ కోడ్స్ ఉన్నాయి. అండ్ మన డేస్ అనేవి స్టార్టింగ్ ఫ్రమ్ సండే. సో 1ని మనం సండే లాగా కన్సిడరేషన్ తీసుకోవాలి. సో 1ని సండే లాగా కన్సిడరేషన్ తీసుకుంటే 2 మండే ఇట్లా మనం ఏది డే అయినా కానీ చెప్పచ్చు. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి సో అంటే పర్టికులర్గా ఇయర్ చెప్పాడు, ఇయర్ ఇచ్చేసేసి మనకి మంత్ చెప్పాడు, ఇయర్ మంత్ ఇచ్చేసేసి డే అనేది ఏదైతే ఉందో ఆ వారంలో ఏ రోజు అయితే వస్తుందో దాన్ని ఇచ్చేసేసి మనకి డేట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మరి ఇట్లా ఈ పర్టికులర్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలంటే చూడండి, సో ఇక్కడ 2001 అనేటువంటి ఇయర్ అనేది ఉంది, ఏప్రిల్ మంత్ అనేది ఉంది అండ్ వెన్స్డే అనేది కనిపిస్తుంది. సో ఫైనల్గా ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇదే పర్టికులర్ ఇయర్లో సేమ్ మంత్ని కన్సిడరేషన్ తీసుకొని ఫస్ట్ డేట్కి డే ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే ఫస్ట్ ఏప్రిల్ 2001కి అసలు ఏ డే వస్తుందో ఫైండ్ అవుట్ చేస్తే సో అంటే మనకి ఇక్కడ యాక్చువల్లీ కావాల్సింది ఏంటంటే వెన్స్డేస్, బుధవారాలు కావాలి. సో మరి బుధవారాలు కావాలి అని అంటే ఈ ఏప్రిల్ మంత్ 2001 ఇయర్లో ఫస్ట్ డేట్ నుంచి 7th లోపు ఎక్కడో చోట మనకి ఫస్ట్ వెన్స్డే రావడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇఫ్ సపోజ్ మనం ఫస్ట్ వెన్స్డే తెలుసుకున్నట్లయితే నెక్స్ట్ వెన్స్డే ఎప్పుడు వస్తుంది అని అంటే 1 వీక్ తర్వాత వస్తుంది. అక్కడ మనం ఆ డేట్కి +7 చేసుకోవచ్చు. సో ఇట్లా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు దీన్ని. సో ఇప్పుడు మనం దీనికి పర్టికులర్ ఈ డేట్కి డే ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫార్మాట్లో అప్లై చేద్దాం. సో డేట్ ఏముంది అంటే ఇక్కడ 1గా కన్సిడరేషన్ తీసుకుంటాం. సో మరి ఏప్రిల్ కోడ్ ఏమవుతుందంటే 0 అనేది అవుతుంది. సో ఇయర్ అంటేనేమో లాస్ట్ నెంబర్స్ని ఇయర్గా కన్సిడరేషన్ తీసుకోవాలి. సో మరి 0-1 సో ఇక్కడ లాస్ట్ నెంబర్స్ తీసుకోవాలి అంటే 0-1 అన్న వాల్యూ 1 అనేది సేమ్ కదా. సో మనం ఇట్లా తీసుకున్న తర్వాత ఇయర్ని కంప్లీట్ చేసాం, నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్. యాక్చువల్లీ సెంచరీకి స్టార్టింగ్ ఇయర్ అయితే అసలు ఇంకా మనకి 4 years కంప్లీట్ అయితేనే కదా లీప్ ఇయర్స్ వచ్చేది. సో అంటే లీప్ ఇయర్స్ ఏం ప్రెజెంట్ అయితే లేవు. సో అందుకని మనం నెంబర్ ఆఫ్ కంప్లీటెడ్ లీప్ ఇయర్స్ ప్లేస్లో 0 తీసుకున్నాం. అండ్ సెంచరీ కోడ్ చూడండి, సెంచరీ కోడ్ని ఎప్పుడైనా చెప్పాలి అని అంటే గివెన్ ఇయర్కి ఫస్ట్ 2 నెంబర్స్ని ఏం చేయాలంటే /4 చేయాలి. సో /4 చేసి ఇఫ్ సపోజ్ అక్కడ మనకి రిమైండర్ అనేది ఇక్కడ చూడండి, సో ఆ రిమైండర్ అనేది 0 వచ్చింది అని అంటే మన కోడ్ని ఇక్కడ 6గా తీసుకోవచ్చు. ఓకే. సో అది పర్టికులర్గా కట్ అవుతుంది. సో అంటే మనం ఇక్కడ సెంచరీ కోడ్ 6గా తీసుకుంటాం, /7 చేస్తాం. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే 6కి అండ్ 1కి ఇక్కడ క్యాన్సిలేషన్ అయిపోతే ఆడ్ డేస్ ఏం లేవు. సో 1 అనేది వచ్చింది. సో ఆడ్ డేస్ 1 ఉన్నాయి. సో మరి ఆడ్ డేస్ 1 అని అంటే ఇక్కడ రిమైండర్ 1 అవుతుంది. సో రిమైండర్ 1 అంటే మనం ఏం కన్సిడరేషన్ తీసుకోవచ్చు, మన ఈ పర్టికులర్ ప్రాసెస్లో సండేని మనం ఫస్ట్ డేగా కన్సిడరేషన్ తీసుకోవాలి. సో అంటే సండే అనేది వచ్చింది. ఓకే. సో అంటే ఈ ఇయర్ ఈ మంత్లో ఫస్ట్ డే ఏమొచ్చింది అని అంటే సండే వచ్చింది. మనకు కావాల్సింది ఏంటంటే వెన్స్డేస్. మరి వెన్స్డేస్ మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాము అని అంటే ఇక్కడ మంత్ ఫస్ట్ డేట్ సండే అని అంటే చూడండి, సండే, మండే, ట్యూస్డే, వెన్స్డే. సో అంటే ఎక్కడ వస్తుంది అంటే 4th డేట్కి వస్తుంది. సో 4th డేట్ అనేది మనకి ఏమవుతుంది, ఎక్కడ కనిపిస్తుంది అంటే చూడండి 4th డేట్ అనేది 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో మనం చెప్పాల్సింది వెన్స్డేస్ కాబట్టి సో మనకి వెన్స్డేస్ ఎక్కడ వస్తుంది అంటే ఫస్ట్ 4th డేకి వస్తుంది. సో 4th డేట్కి వస్తుంది. తర్వాత 4 + 7 ఏమవుతుందంటే 11 అవుతుంది. 11 + 7 ఏమవుతుందంటే 18. సో మరి 18 + 7 ఏమవుతుందంటే 25. మరి 25 + 7 ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ మంత్లోకి వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ మనం 4, 11, 18, 25 ఆన్సర్గా తీసుకోవచ్చు. ఓకేనా. సో దట్ ఈస్ ఇన్ 4th ఆప్షన్. సో 4th ఆప్షన్లో కనిపిస్తుంది కాబట్టి ఆన్సర్ మనకి 4th ఆప్షన్గా తీసుకోవచ్చు. ఓకేనా. క్వశ్చన్ నెంబర్ 86 చూద్దాం. సో విచ్ 2 months ఇన్ ఎ ఇయర్ హ్యావ్ ద సేమ్ క్యాలెండర్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి, ఇట్లా మనకి ఇచ్చినప్పుడు ఇది నార్మల్ ప్రాసెస్లో కొంచెం మనకి ఇబ్బంది పడ్డా కానీ సో మనం బేస్డ్ ఆన్ మంత్ కోడ్స్ మనం ఎప్పుడైతే మంత్ కోడ్స్ అవుట్ చేస్తామో దీనివల్ల చాలా ఫెసిలిటీస్ ఉన్నాయి మనకి. సో మరి మంత్ కోడ్స్ అనేవి ఇక్కడ బేస్ చేసుకుంటే క్లియర్లీ ఇక్కడ చూడండి 144, 025 అండ్ 036 ఫైనల్లీ 146 అనేది ఉంది. సో మనకి ఏమేమి అడిగాడంటే చూడండి
విచ్ 2 months in a year హ్యావ్ ద సేమ్ క్యాలెండర్, ఒక సంవత్సరంలోని ఏ 2 నెలల యొక్క క్యాలెండర్లు సమానంగా ఉండును అని అడిగాడు. ఇక్కడ ఈ మంత్ కోడ్స్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ నెంబర్స్ సేమ్ అయ్యాయని అనుకోండి, నెంబర్స్ ఎక్కడ సేమ్ అయితే ఆ మంత్స్ ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ మనం చెక్ చేసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్టోబర్ డిసెంబర్ చూద్దాం. సో October 1 ఉంది, December 6 ఉంది. సో అంటే ఫస్ట్ ఆప్షన్ మ్యాచ్ కావట్లేదు. ఓకేనా, నెక్స్ట్ చూడండి ఏప్రిల్ నవంబర్. సో ఏప్రిల్కి 0 ఉంది, నవంబర్కి 4 కోడ్. ఏప్రిల్ కోడ్ ఏమో 0, నవంబర్ కోడ్ ఏమో 4. సో ఇది రాంగ్ అవుతుంది. నెక్స్ట్ జూన్ అక్టోబర్. మరి జూన్ ఇక్కడ చెక్ చేసినట్లయితే ఇక్కడ చూడండి, జూన్ని బేస్ చేసుకుంటే 5th అనేది ఉంది. సో అక్టోబర్ కోడ్ తీస్తే 1 ఉంది. సో అంటే థర్డ్ 1 కూడా కాదు. సో మరి ఇంకా కంపల్సరీ ఏప్రిల్ జూలై అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. ఏప్రిల్ జూలై ఇక్కడ చెక్ చేసినట్లయితే ఏప్రిల్కి 0 అనేది ఉంది అండ్ జూలైకి కూడా 0 ఉంది. చూడండి కావాలంటే. సో జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్. ఏప్రిల్కి 0 కోడ్ వచ్చింది. అండ్ జూలై కోడ్ తీసుకున్నట్లయితే ఇక్కడ జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ అండ్ జూలై. జూలైకి కూడా కోడ్ 0 వచ్చింది కాబట్టి ఈ కోడ్స్ ఈ మంత్స్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఈక్వల్గా ఉండడం అంటే చూడండి అక్కడ 31 days ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా 31 days ఉండాల్సిన రూల్ ఏం లేదు. సో ఇక్కడ దీంట్లో 30 days ఉంది, దీంట్లో 31 days ఉన్నాయి. సో ఈ 30 days ఏప్రిల్లో ఉండే 30 days జూలై 30 daysకి ఈక్వల్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు మనం దాన్ని ఈక్వల్ క్యాలెండర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 4th ఆప్షన్. నెక్స్ట్ చెక్ చేద్దాం. 87 క్వశ్చన్ నెంబర్. A plus B means A is the brother of B అని ఇచ్చాడు. ఓకే, సో చూడండి A plus B means A is the brother of B అని ఇచ్చాడు. సో అంటే ఇక్కడ మనకు మొత్తం కూడా ఆరోస్ అన్ని చూడండి A is the mother of B అనేది ఉంది. ఇక్కడ మనకి ఆరోస్ అన్ని కూడా చెక్ చేసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్ పర్సన్ ఇక్కడ రిలేషన్ అవుతున్నాడు. సో మరి దీనికి సింపుల్గా మనం ఏం చేయొచ్చు అని అంటే ఫ్యామిలీ చోట డ్రా చేసేసుకొని అసలు ఆప్షన్స్ అనేవి ఇక్కడ తీసుకోవచ్చు. మరి C into M అనేది ఉంది. C into M అంటే ఇంటూ మీన్స్ ఏమవుతుంది చూడండి ఫాదర్. సో ఎవరి ఫాదర్? లెఫ్ట్ సైడ్ పర్సన్ ఫాదర్. సో M వాళ్ళ ఫాదర్ ఎవరు అని అంటే M వాళ్ళ ఫాదర్ ఎవరు అని అంటే C. ఓకేనా, ఇది నోట్ చేసుకుందాం. నెక్స్ట్ చూడండి S డివైడెడ్ బై M. డివైడెడ్ బై అంటే ఏముంది చూడండి ఇక్కడ సిస్టర్ ఉంది. సో అంటే S వాళ్ళ సిస్టర్ M అనమాట. ఓకే, S వాళ్ళ సిస్టర్ ఎవరు అని అంటే M. S వాళ్ళ సిస్టర్ M. రైట్, ఇది నోట్ చేసాం. S వాళ్ళ సిస్టర్ M. నెక్స్ట్ చూడండి ఇంటూ మీన్స్ ఏమవుతుంది మళ్ళీ ఫాదర్. K వాళ్ళ ఫాదర్ S. K వాళ్ళ ఫాదర్ ఎవరు అని అంటే S అనమాట. K వాళ్ళ ఫాదర్ S. రైట్, ఇక్కడ నోట్ చేసాం. నెక్స్ట్ మైనస్ అనేది ఉంది. T ఇక్కడ మైనస్ సింబల్ ఏముంది చూడండి మదర్. T వాళ్ళ మదర్ K అనమాట. T అనేటువంటి పర్సన్ వాళ్ళ మదర్ K. T అనేటువంటి పర్సన్ వాళ్ళ మదర్ K. నెక్స్ట్ ప్లస్ సింబల్ ఏముంది? ప్లస్ అందనంటే ఇక్కడ చూడండి బ్రదర్. సో మరి T వాళ్ళ బ్రదర్ T అని. Q వాళ్ళ బ్రదర్ T. Q వాళ్ళ బ్రదర్ T అనమాట. ఓకే, సో ఇది దీనికి ఫ్యామిలీ చార్ట్ డ్రా చేసుకుంటే మరి ఈ ఫ్యామిలీ చార్ట్ని బేస్ చేసుకొని ఇక్కడ ఏది రాంగ్ అయితే ఆ స్టేట్మెంట్ని మనం గుర్తుపట్టాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి T యొక్క తండ్రి గారి సోదరి M అంట. T యొక్క తండ్రి గారి సోదరి M అని ఇచ్చారు. T యొక్క తండ్రి గారి సోదరి M అవుతుందా? సో కాదు, ఇది ఫస్ట్ ఆప్షన్ కాదు. నెక్స్ట్ K యొక్క తండ్రి గారి తండ్రి అంట C. K యొక్క తండ్రి గారి తండ్రి అవుతున్నారా? ఎస్, రైట్. ఇక్కడ చూడండి K యొక్క తండ్రి గారి తండ్రి అని అంటే C అనమాట. T యొక్క తండ్రి గారి సోదరి M అవుతుందా? తండ్రి గారి సోదరి T యొక్క తండ్రి గారి సోదరి అయితే M అవ్వట్లేదు. నెక్స్ట్ K యొక్క తండ్రి గారి తండ్రి C అవుతుందా అంటే K యొక్క తండ్రి గారి తండ్రి C అవుతుంది. ఇది కరెక్టే. సో మనం కరెక్ట్గా కాదు చెప్పాల్సింది, రాంగ్గా చెప్పాలి. ఒకసారి మొత్తం వెరిఫై చేద్దాం ఏమేమి ఆప్షన్స్లో రాంగ్ వస్తున్నాయి అనేది చెక్ చేసిన తర్వాత చూద్దాం. Q యొక్క తల్లి K అంట. Q వాళ్ళ మదర్ Kనే కదా. సో థర్డ్ 1 కరెక్టే అవుతుంది. నెక్స్ట్ Q యొక్క తల్లి గారి తండ్రి S అంట. Q యొక్క తల్లి గారి తండ్రి S. Q యొక్క తల్లి గారి తండ్రి S. ఇది కూడా కరెక్టే ఉంది. ఓకేనా, సో అంటే ఇక్కడ చూడండి మనల్ని ఏమని అడిగాడంటే స్టేట్మెంట్స్లో నాట్ కరెక్ట్ అని అడిగాడు. ఏది రాంగ్ అయితే దాని ఆన్సర్గా పెట్టమన్నాడు. ఓకేనా, సో ఏది సరైనది కాదు అన్నాడు. చూడండి మరి ఇప్పుడు ఏది సరైనది కాదు అని అంటే ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి సరైనది కాదు కాబట్టి సో మరి మనం ఆన్సర్ చేయాల్సింది ఏంటంటే సో ఫస్ట్ ఆప్షన్ని ఆన్సర్గా కన్సిడరేషన్ తీసుకోవచ్చు. ఇది క్వశ్చన్ నెంబర్ 87. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 88 చెక్ చేద్దాం. ఆ మ్యాన్ ఈజ్ ఫేసింగ్ టువర్డ్స్ ఈస్ట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లాంటి క్వశ్చన్స్ సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ ఏ డైరెక్షన్ ఫేస్ చేస్తున్నాడు అంటే ఈస్ట్ డైరెక్షన్కి, తూర్పు దిశ వైపు ముఖం చేస్తున్నాడు. ఓకే, సో ఆ తర్వాత ఇక్కడ చూడండి అతను ఫస్ట్ ఆఫ్ ఆల్ 45 degrees యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అయ్యాడు. ఓకే, సో మరి యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 45 degrees మూవ్ అయ్యాడు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అగైన్ ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ 180 degrees మూవ్ అయ్యాడు. మరి క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకున్నట్లయితే క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఎంత మూవ్ అయ్యాడంటే 225 degrees మూవ్ అయ్యాడు. సో మరి ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి ఇది 225 degrees, ఇది 225 degrees. సో క్యాన్సిలేషన్ అయిపోతే ఆయన ప్రెజెంట్ ఏ డైరెక్షన్లో ఉంటాడు అని అంటే సో 4th డైరెక్షన్లో ఉంటాడు. సో 80-45 ఏమవుతుంది 225 degrees. క్లాక్ వైజ్లో కూడా 225 degrees మూవ్ అయ్యాడు. సో అంటే యాంటీ క్లాక్ వైజ్కి క్లాక్ వైజ్కి ఇక్కడ మనకి ఆపోజిట్గా ఉన్నాయి కాబట్టి మనం క్యాన్సిలేషన్ చేసుకున్నాము, రిమూవ్ అయిపోతాయి అన్నీ కూడా. సో అంటే ఆయన చుట్టూ తిరిగి చూడండి సేమ్ డైరెక్షన్కి రీచ్ అయినట్లు. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే ఈస్ట్ డైరెక్షన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 89 చెక్ చేద్దాం. ఇన్ ఎ క్యూ ఆఫ్ బాయ్స్ శైలేష్ ఈజ్ 28th ఫ్రమ్ స్టార్టింగ్ అండ్ అనీష్ ఈజ్ 15th ఫ్రమ్ ద ఎండ్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా, సో స్టార్టింగ్ నుంచి ఏమో 28th ప్లేస్లో ఉన్నాడంట శైలేష్. సో అనీష్ అయితేనేమో 15th ప్లేస్లో ఎండ్ నుంచి ఉన్నాడు.
దెర్ ఆర్ 14 persons బిట్వీన్ దెమ్ అని ఇచ్చాడు. వాట్ ఈస్ ద మాక్సిమం నెంబర్ ఆఫ్ బాయ్స్ ఇన్ ద క్యూ అని ఇచ్చాడు. సో క్లియర్లీ ఇక్కడ చూడండి మనకి మాక్సిమం మెంబర్స్ అని అంటే ఎవరు కూడా డబుల్ టైం కౌంట్ గారు. సో మరి ఇట్లాంటి దాన్ని మనం ఏం చేయొచ్చు అంటే స్టార్టింగ్ నుంచి 20th ప్లేస్లో ఉన్నాడు ప్లస్ ఎండింగ్ నుంచి అయితే మనీష్ 15th ప్లేస్లో ఉన్నాడు, వీళ్ళ మధ్యలో 14 persons ఉన్నారంటే ఇట్లా తీసుకుందాం. సో మరి 20 + 14 ఏమవుతుంది 34 ఒక 15 ఏమవుతుందంటే 49 అవుతుంది. 49 ఎక్కడ ఉంది అని అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకేనా. సో దీన్ని మనం మాక్సిమం టోటల్గా చెప్తాం. సో మాక్సిమం టోటల్ అనమాట గరిష్ట సభ్యుల మొత్తం, ఇది గరిష్ట సభ్యుల మొత్తం. క్లియర్ కదా. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 90 చెక్ చేద్దాం. శ్యామ్ వాక్డ్ 10 meters towards the north and then turned and left walked 11 meters. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి శ్యామ్ వాక్డ్ 10 meters towards the north అని ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను మూవ్ అయిన డైరెక్షన్ ఏంటంటే నార్త్. సో నార్త్ అని అంటే ఉత్తర దిశ. సో మరి ఉత్తరం నుంచి ఎప్పుడైనా కానీ ఇట్లా మనకి క్వశ్చన్స్ చూడండి ఫైనల్గా మనం ఒకసారి క్వశ్చన్ అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో లెఫ్ట్ కనిపిస్తుంది, నెక్స్ట్ రైట్ సైడ్ కనిపిస్తుంది, ఆ తర్వాత రైట్ సైడ్ కనిపిస్తుంది, అండ్ ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది, నెక్స్ట్ తర్వాత ఏం కనిపిస్తుంది అంటే రైట్ సైడ్ కనిపిస్తుంది. సో ఇట్లా ఉన్నప్పుడు మనకి ప్రెజెంట్ డైరెక్షన్ అడుగుతున్నాడు అనమాట. ఫైనల్గా చూడండి హౌ ఫార్ ఈజ్ ద శ్యామ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చాడు. హౌ ఫార్ ఈజ్ ద శ్యామ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు. సో ప్రెజెంట్ డైరెక్షన్ అడిగాడా లేదంటే మనల్ని ప్రెజెంట్ డైరెక్షన్ అడిగాడా, లేదు అని అంటే అక్కడ మనకి డిస్టెన్స్ అడుగుతున్నాడా, డైరెక్షన్ అడుగుతున్నాడా, లేదంటే స్టార్టింగ్ పాయింట్ నుంచి డైరెక్షన్ అడుగుతున్నాడు అనేది క్వశ్చన్ని వెరిఫై చేసుకోవాలి. సో వెరిఫై చేసుకున్న తర్వాత దీన్ని మనం షార్ట్ మెథడ్లో చేయొచ్చు అండ్ డయాగ్రామ్ ప్రాసెస్లో కూడా చేయొచ్చు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామనంటే చూడండి శ్యామ్ వాక్డ్ 10 meters నార్త్ డైరెక్షన్. సో నార్త్ డైరెక్షన్ ఉత్తర దిశలో 10 meters వెళ్ళాడు అనమాట. 10 meters ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత లెఫ్ట్ టర్న్ తీసుకొని 11 meters వెళ్ళాడు. సో నార్త్కి లెఫ్ట్ ఏమవుతుందంటే ఇక్కడ చూడండి వెస్ట్ డైరెక్షన్ పడమర దిశ. సో పడమర దిశలో 11 meters ట్రావెల్ చేశాడు. ఆ తర్వాత ఇక్కడ చెక్ చేసినట్లయితే చూడండి హీ టర్న్డ్ రైట్ అంట. సో మరి వెస్ట్ నుంచి రైట్ సైడ్ అని అంటే మనం నార్త్ డైరెక్షన్ ఉత్తర దిశ. సో ఉత్తర దిశకు చెక్ చేసినట్లయితే ఎంత ట్రావెల్ చేశాడు అంటే 13 meters ట్రావెల్ చేశాడు. ఓకేనా. నెక్స్ట్ చూడండి టర్న్డ్ రైట్ అగైన్ అండ్ వాక్డ్ ఫర్ 10 meters అంట. నార్త్ నుంచి రైట్ సైడ్కి తిరిగాడు అంటే ఈస్ట్ డైరెక్షన్ తూర్పు దిశలో ఎంత ట్రావెల్ చేశాడు అని అంటే 10 meters ట్రావెల్ చేశాడు. ఇదని టర్న్డ్ లెఫ్ట్ అని ఇచ్చాడు అనమాట. మళ్ళీ అతను లెఫ్ట్ సైడ్ తిరిగాడంట. మరి ఈస్ట్ నుంచి లెఫ్ట్ సైడ్ తిరిగితే నార్త్కే వస్తాడు. ఉత్తర దిశలో ఎంత ట్రావెల్ చేశాడు అని అంటే సో లెఫ్ట్ సైడ్ తిరిగిన తర్వాత 14 meters ట్రావెల్ చేశాడు అనమాట. 14 meters నోట్ చేసాం ఇది. ఓకేనా. ఫైనల్లీ టర్న్ రైట్. సో ఫైనల్గా ఈస్ట్ డైరెక్షన్ తూర్పు దిశలో ట్రావెల్ చేసి 1 meter ట్రావెల్ చేశాడు. ఓకే. సో హౌ ఫార్ ఈజ్ శ్యామ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ పాయింట్ అని ఇచ్చాడు. ఇట్లా ఉంది క్వశ్చన్ ఇప్పుడు. సో మొత్తం మీద ఇందులో చూడండి నార్త్కి అండ్ సౌత్కి ఇక్కడ క్యాన్సిలేషన్ లేదు, కానీ మనం ఈస్ట్కి అండ్ వెస్ట్కి క్యాన్సిలేషన్ చేసుకోవచ్చు. సో వెస్ట్ 11 meters అనేది ఉంది, ఈస్ట్ 10, ఈస్ట్ 11 ఉంది అని అంటే వెస్ట్ ఈస్ట్ చూడండి ఈస్ట్ 10 meters, ఈస్ట్ 1 meter 11 meters ఉంది, వెస్ట్ 11 meters ఉంది కాబట్టి క్యాన్సిలేషన్ చేసాం. సో నార్త్ మొత్తం మీద ఎంత ఉందంటే 10, 13, 14. సో నార్త్కి సంబంధించిన డేటా ఎంత ఉంది అని అంటే చూడండి 10 + 13 + 14 ఉంది. సో మరి ఇక్కడ ఏం చేయొచ్చు అని అంటే 10, 30 and 37 meters అనేది ఉంటుంది స్టార్టింగ్ పాయింట్ నుంచి. 37 meters ఎక్కడ కనిపిస్తుంది అని అంటే 4th ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే. ఇట్లా చేయొచ్చు, లేదంటే బేస్డ్ ఆన్ డయాగ్రామ్ డ్రా చేసుకుని అయినా కానీ చేయొచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 91 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 91 a team of 5 members is to be selected from 5 men. So M1, M2, M3, M4 and M5 and 6 women W1, W2, W3, W4, W5 and W6. So M5 cannot be selected with W4 or M4. So M2 must be selected with M5. M1 cannot be selected with M3. W6 cannot be selected with M2 or W1 or W2. W5 cannot be selected with W or W6 or W2 or M2 అని ఇచ్చాడు. ఓకే. సో ఇక్కడ చూడండి ఓవరాల్గా మనకి ఏమి ఇచ్చాడంటే ఇన్ఫర్మేషన్లో సమ్ మెంబర్స్ అంటే 5 members ఏమో మెన్స్ ఉన్నారు, ఇక్కడ 6 members ఏమో ఉమెన్స్ ఉన్నారు. సో ఈ 5 members మెన్స్ నుంచి 6 members ఉమెన్స్ నుంచి ఒక 5 members సెలెక్ట్ చేసుకొని ఒక టీమ్గా సెలెక్ట్ చేయాలన్నమాట. కానీ ఇక్కడ ఎగ్జామినర్ చెప్పినటువంటి ఏమైతే కండిషన్స్ ఉన్నాయో ఆ కండిషన్స్ని ఫాలో అవుతూ మాత్రమే మనం ఒక టీమ్ని సెలెక్ట్ చేయాలి. మరి ఆ టీమ్ని సెలెక్ట్ చేసేటప్పుడు కొన్ని కండిషన్స్ చెప్పాడు మనకి. ఒక పర్సన్తో సెలెక్ట్ కాకూడదు అనేసి, ఈ పర్సన్ ఉంటే ఈ పర్సన్ ఉండకూడదు అనేసి చెప్తున్నాడు. సో మరి అవన్నీ కూడా ఫాలో అప్ చేస్తూ మనం ఈ ఏ ఆప్షన్లో ఉన్నటువంటి టీమ్ని మనం కరెక్ట్ టీమ్గా సెలెక్ట్ చేస్తామో దాన్ని ఆన్సర్గా చూస్ చేసుకుందాం. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి దీన్ని మనం చేసేటప్పుడు ఆల్మోస్ట్ మనకి త్రూ ఆప్షన్ చేయడం బెస్ట్ వే అనమాట. ఎందుకంటే దీన్ని మనము స్టెప్స్ వైజ్గా మనం ఏదో కొన్ని పాయింట్స్ లాగా తీసుకొని చేస్తుంటే చాలా టైం కన్స్యూమ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. సో మరి ఫస్ట్ పాయింట్ ఇక్కడ కన్సిడరేషన్ తీసుకున్నట్లయితే చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎండింగ్లో చూసినట్లయితే ఒక టీంలో కనీసం 3 మహిళలు ఉండాలని చెప్పాడు. ఇఫ్ దెర్ ఆర్ అట్లీస్ట్ 3 women ఇన్ ద టీమ్ అని ఇచ్చాడు.
3 ఉమెన్స్ ఉన్నారా లేదా చూద్దాం. ఫస్ట్ ఆప్షన్లో సో W2 W4 W6 ఓకే. సో 3 ఉమెన్స్ ఉన్నారు. సో దాంతోపాటు ఇక్కడ మనకి ఏం కండిషన్ ఇచ్చాడంటే W4 లేదా M4లతో M5ని ఎంపిక చేయకూడదని ఇచ్చాడు. సో అంటే W4 ఉంటే M5 ఉండకూడదు, M4 ఉంటే M5 ఉండకూడదు. మరి ఫస్ట్ ఆప్షన్లో చూడండి W4 M5 కలిసి ఉండొచ్చా, ఉండకూడదు. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసాం. చూడండి W4 ఉంటే M5 ఉండకూడదు, ఎంపిక చేయకూడదు అని చెప్పాడు. మరి W4ని M5ని ఎట్లా కలిసి ఇక్కడ మనము టీమ్గా సెలెక్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఆప్షన్ రాంగ్గా ఉంది. నెక్స్ట్ చూడండి సెకండ్ వన్. సో మళ్ళీ సేమ్ ఇదే పాయింట్ చూడండి W4 M5 అసలు ఛాన్స్ లేదు కదా. సెకండ్ ఆప్షన్ కూడా ఇక్కడ ఎలిమినేషన్ చేసాం. అండ్ దట్టు ఇక్కడ చూడండి దీంట్లో మనకి 2 ఉమెన్సే ఉన్నారు, బట్ అట్లీస్ట్ 3 ఉమెన్స్ అని చెప్పాడు కానీ 2 ఉమెన్సే ఉన్నారు. సెకండ్ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ చేసాం. సో మరి ఇక్కడ థర్డ్ వన్లో చూసినట్లయితే W5 W4 W3 3 ఉమెన్స్ ఉన్నారు. ఇక్కడ చెక్ చేసినట్లయితే W2 W4 W6 ఇక్కడ కూడా 3 ఉమెన్స్ ఉన్నారు. మరి 3 4లలో ఇక్కడ మనం సెలెక్ట్ చేద్దాం. W4 ఉంటే M5 ఉండకూడదు, W4 M5 లేరు ఓకే, సెలెక్ట్ చేసుకోవచ్చు. M4 ఉంటే M5 ఉండకూడదు, మరి M4 M5 లేరు ఓకే. సో ఇదైతే ప్రాబ్లం ఏం లేదు. మరి నెక్స్ట్ ఇక్కడ చూడండి నెక్స్ట్ పాయింట్ ఇక్కడ చెక్ చేసినట్లయితే M5తో తప్పనిసరిగా M2ని సెలెక్ట్ చేయాలంట. M5తో తప్పనిసరిగా M2ని సెలెక్ట్ చేయాలని చెప్పాడు. మరి దగ్గర M2 ఉన్నారా, M2 M5 లేరు ఓకే. నెక్స్ట్ పాయింట్కి వద్దాం. M3తో కలిపి M1ని కలిపి ఎంపిక చేయకూడదు అన్నాడు. M3తో కలిపి M1ని ఎంపిక చేయకూడదు అన్నాడు. M3 M1 అసలు కలిపి సెలెక్ట్ చేయడానికి ఎక్కడ ఛాన్స్ ఉంది చూడండి. M3 ఉన్నప్పుడు M1 ఉండకూడదు కదా. ఈ పాయింట్ని చూడండి, ఈ పాయింట్ని బేస్ చేసుకొని. సో అంటే మనకి ఒక టీమ్గా రెడీ చేయాలి అని అంటే పర్ఫెక్ట్గా మనకి చూడండి థర్డ్ వన్ మాత్రమే ఇక్కడ మ్యాచ్ అవుతుంది. సో 91కి ఆన్సర్ ఏమవుతుందంటే 3. అండ్ క్వశ్చన్ నెంబర్ 92 చెక్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 92 రీడ్ ద passage given below and answer the questions that follows. In a club of 30 people, all of them belong to the at least one group chess, drama and art. సో 30 మెంబర్స్ ఒక క్లబ్లో ఉంటే వాళ్ళందరూ కూడా ఏదో గ్రూప్కి సంబంధించిన పర్సన్ అంట ఓకే. సో ఇట్లా డేటా మనకి ఇచ్చాడు. సో మనకి ఇక్కడ చెక్ చేసినట్లయితే ఈ డేటా మొత్తం కూడా 3 వేరియబుల్స్కి బేస్ చేసుకొని ఇచ్చాడు. మనకి చెస్ ఒక వేరియబుల్ అవుతుంది, డ్రామా ఒక వేరియబుల్ అవుతుంది, ఆర్ట్ అనేది ఒక వేరియబుల్ అవుతుంది. సో అంటే మనకి సెట్ థిరీని బేస్ చేసుకొని సెట్స్ని బేస్ చేసుకొని 3 వేరియబుల్స్ డయాగ్రామ్ తీసుకుందాం. ఓవరాల్గా ఈ వెన్ డయాగ్రామ్లో మనం ఇక్కడ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు టోటల్ అయితే 30 మెంబర్స్గా ఉండాలని తీసుకుందాం. టోటల్ 30 మెంబర్స్. అండ్ ఇక్కడ మనకు స్టార్టింగ్ పాయింట్ ఇచ్చాడు చూడండి ఆల్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ద అట్లీస్ట్ వన్ గ్రూప్ అని అంటే నన్ వాల్యూ చూడండి. నన్ వాల్యూ అనేది ఇక్కడ మనకి ఇండైరెక్ట్గా చెప్పేశాడు నన్ వాల్యూ. సో అంటే ఉన్న 30 మెంబర్స్ ఏదో ఒక గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ అంట. మరి కంపల్సరీగా నన్ వాల్యూని ఇక్కడ 0గా కన్సిడరేషన్ తీసుకుందాం. సో మరి 3 వేరియబుల్స్ ఏమున్నాయంటే ఒకటి చెస్గా తీసుకుందాం, దీన్ని చెస్గా తీసుకుందాం. ఇది చెస్ క్యాపిటల్ ఏ సర్కిల్ చెస్గా తీసుకుందాం. అండ్ క్యాపిటల్ బి సర్కిల్ని మనం డ్రామాగా కన్సిడరేషన్ తీసుకుందాం. నెక్స్ట్ క్యాపిటల్ సి సర్కిల్ని మనం ఏం తీసుకోవచ్చు అని అంటే ఆర్ట్ సర్కిల్గా తీసుకుందాం ఓకేనా, ఆర్ట్. సో ఇట్లా ఉంది మనకి క్లియర్గా. మరి దీంట్లో చూడండి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చాడు. 6 people బిలాంగ్ టు ఓన్లీ ద ఆర్ట్ గ్రూప్ అని ఇచ్చాడు అనమాట. ఓన్లీ ద ఆర్ట్ గ్రూప్ అని అంటే సో ఇక్కడ చూడండి 6 people 6 ఎవరైతే ఉన్నారో ఈ 6 మాత్రము కేవలము ఆర్ట్కి సంబంధించిన వాళ్ళే అని చెప్పాడు అనమాట ఓకే. సో 6 మెంబర్స్ ఇక్కడ తీసుకుందాం చూడండి. సో ఇది ఆర్ట్ సర్కిల్ క్యాపిటల్ సిలో తీసుకున్నాం, ఇక్కడ తీసుకున్నాం. నెక్స్ట్ చూడండి 5 people బిలాంగ్ టు ద ఆల్ ద 3 గ్రూప్స్ అని ఇచ్చాడు. 5 people అంటే ఆల్ ద 3 గ్రూప్కి సంబంధించిన పర్సన్. మరి ఆల్ ద 3 ఇక్కడే కదా మిడిల్ రీజన్ సెంటర్ వాల్యూ అనేది అక్కడ తీసుకుందాం. ఆ మిడిల్ రీజన్ ఏదైతే ఉందో అది ఆల్ ద 3 పర్సన్కి సంబంధించిన ఇది ఇంప్లిమెంట్ చేసాం. నెక్స్ట్ 2 people హ్యావ్ జాయిన్డ్ ద చెస్ అండ్ ద ఆర్ట్ బట్ నాట్ ది డ్రామా గ్రూప్ అని ఇచ్చాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి 2 people అంటే చెస్కి సంబంధించిన వాళ్ళు ఆర్ట్కి సంబంధించిన వాళ్ళు అవుతారంట, కానీ డ్రామాకి సంబంధించిన వాళ్ళు కాదంట. మరి డ్రామా కాకుండా ఈ 2 మెర్జ్ అయిన ప్లేస్ ఎక్కడ ఉంది అంటే ఓన్లీ ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ 2 people నోట్ చేసాం. నెక్స్ట్ 15 people బిలాంగ్ టు ద ఆర్ట్ గ్రూప్. ఇది కంప్లీట్ చేసాం కాబట్టి 15 people బిలాంగ్ టు ద ఆర్ట్ గ్రూప్. సో మొత్తం ఈ గ్రూప్లో ఈ ఆర్ట్స్లో మొత్తం ఎంత ఉండాలి అని అంటే ఆర్ట్స్కి సంబంధించిన వాళ్ళు 15. సో మరి ఇక్కడ ఎంత ఉన్నారు చూడండి 6 + 2 8 అవుతుంది, 13 అవుతుంది. సో ఇక్కడ మనం 2 మెంబర్స్ని కన్సిడరేషన్ తీసుకోవచ్చు. టోటల్గా ఆర్ట్స్కి సంబంధించిన పర్సన్స్ 15 ఇక్కడ ఫిల్ చేసాం మనం. నెక్స్ట్ 2 people హ్యావ్ జాయిన్డ్ ఓన్లీ ద చెస్ గ్రూప్. 2 people హ్యావ్ జాయిన్డ్ ద ఓన్లీ చెస్ గ్రూప్ అంట. ఓన్లీ చెస్ గ్రూప్లో ఎంత ఉండాలి అంటే 2 people అని చెప్పాడు. నెక్స్ట్ చూడండి 3 people జాయిన్డ్ ఓన్లీ ద డ్రామా గ్రూప్. ఓన్లీ డ్రామాకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది అని అంటే ఓన్లీ డ్రామాకి సంబంధించిన వాళ్ళు 3 people. సో డ్రామా వేరే, డ్రామా అనేటువంటి కండిషన్ వేరే, ఓన్లీ డ్రామా అంటే వేరే. ఓన్లీ డ్రామా అంటే ఇంకా వాళ్ళు ఏ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ అవ్వాలి ఓకేనా, ఇట్లా ఉంది. సో యాక్చువల్లీ చూడండి టోటల్ ఏమో ఈ సర్కిల్స్ అన్నింటిలో కూడా మనకి ఎంత ఉండాలి అని అంటే ఈ నన్ను కూడా యాడ్ చేసుకుంటే 30కి ఈక్వల్ అవ్వాలి. కానీ ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఒక ప్లేస్ అనేది ఎంటీగా ఉంది. మరి అసలు ఇక్కడేమో ఈ వాల్యూని కూడా కలుపుకుంటే ఈ నెంబర్స్ తోటి 30 రావాలి. మరి ఇవన్నీ తీసుకుంటే ఇది ఒక 10 అవుతుంది, ఇది ఒక 10 అవుతుంది, ఇంకొక 10 మిస్ అయింది కాబట్టి ఈ ప్లేస్లో 10 మెంబర్స్ ఉంటే మనకు పర్ఫెక్ట్గా 30 మెంబర్స్ సెట్ అయిపోతారు. సో ఇది మనకి వెన్ డయాగ్రామ్ ఫిల్ చేసే ప్రాసెస్.
మరి దీంట్లో చూడండి హౌ మెనీ పీపుల్ బిలాంగ్ టు ఎగ్జాక్ట్లీ వన్ గ్రూప్ అని ఇచ్చాడు. కేవలము ఒక గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు ఎందరో అన్నాడు. కేవలం ఒక గ్రూప్కి సంబంధించిన వ్యక్తులు అంటే ఇక్కడ చూడండి ఈ 2 మెంబర్స్ ఓన్లీ వన్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్, ఈ 3 మెంబర్స్ ఓన్లీ వన్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్, ఈ 6 మెంబర్స్ ఓన్లీ వన్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్. మరి 6 + 3 9, 9 + 2 ఏమవుతుందంటే 11. సో 11 మెంబర్స్ ఏమవుతారు అంటే ఓన్లీ వన్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ అవుతారు. 11 మెంబర్స్ ఏమవుతారు అంటే ఓన్లీ వన్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్. నెక్స్ట్ చెక్ చేసినట్లయితే చూడండి 92, 94 ఇక్కడ 92 నోట్ చేసాం ఆల్రెడీ. 93 చెక్ చేద్దాం. హౌ మెనీ పీపుల్ హ్యావ్ జాయిన్డ్ ద చెస్ అండ్ ద డ్రామా బట్ నాట్ ద ఆర్ గ్రూప్ అని ఇచ్చాడు. ఓకేనా, చెస్ అండ్ ఓన్లీ చెస్ అండ్ డ్రామా గ్రూప్కి సంబంధించిన పర్సన్స్ సెలెక్ట్ చేయాలి మనం. ఓకేనా, సో ఓన్లీ చెస్ అండ్ డ్రామాకి సంబంధించిన పర్సన్స్. మరి ఓన్లీ చెస్ అండ్ డ్రామా అంటే ఇక్కడ చూడండి ఓన్లీ చెస్ అండ్ డ్రామా అంటే 2+ ఇక్కడ చూడండి 10 మెంబర్స్ అవడానికి ఛాన్సెస్ ఉంది కదా. సో ఆ 2 క్వాలిటీస్ ఉన్న పర్సన్స్ ఎవరంటే 10 మెంబర్స్. మరి ఇక్కడ చూసుకున్నట్లయితే 10 మెంబర్స్ ఎక్కడ ఉంది అంటే సెకండ్ ఆప్షన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేసినట్లయితే 94 చెక్ చేద్దాం. హౌ మెనీ పీపుల్ హ్యావ్ బిలాంగ్ టు ద చెస్ గ్రూప్. చెస్ గ్రూప్కి సంబంధించి మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారని చెప్పాడు. చెస్ గ్రూప్కి సంబంధించి మొత్తం ఎంతమంది వ్యక్తులు ఉన్నారంటే చూడండి ఈ చెస్ గ్రూప్లో ఈ సర్కిల్ మొత్తం కూడా చెస్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్. మరి 10 + 5 15, 15 + 2 10 + 5 అండ్ ఈ 4 తీసుకున్నట్లయితే 15 ఒక 4 19 అనేది అవుతుంది చెస్ గ్రూప్కి సంబంధించిన పర్సన్స్. 19 అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో ఇది మనకి 94th క్వశ్చన్. సో సెట్ థియరీని బేస్ చేసుకొని ఒక 3 క్వశ్చన్స్ మనం చూడడం జరిగింది దీంట్లో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 95 చెక్ చేద్దాం. వాట్ విల్ బీ ద మెజర్ ఆఫ్ ద అక్యూట్ యాంగిల్ ఫ్రమ్ ఫార్మ్డ్ బిట్వీన్ ద ఆర్ హ్యాండ్ అండ్ ద మినిట్ హ్యాండ్ ఎట్ 643 AM అని ఇచ్చాడు. ఓకేనా, 643 AM అయినా PM అయినా కానీ యాంగిల్లో మనకి ఏమీ డిఫరెన్స్ అనేది రాదు. మరి 643కి యాంగిల్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం దీన్ని ఫార్ములాలో కూడా చేయొచ్చు. సో యాంగిల్ బేస్ చేసుకొని అండర్ మాడ్యులస్ 11/2 × minutes -30 × hours ఫార్ములా బేస్ చేసుకొని కూడా చేయొచ్చు. మనం షార్ట్ మెథడ్లో చేస్తే సేమ్ ఇక్కడ ఏదైతే నెంబర్ ఇచ్చాడో ఆ నెంబర్ని కన్సిడరేషన్కి తీసుకుందాం. అండ్ అప్రాక్సిమేట్గా ఆర్ హ్యాండ్ అనేది 6 మీద ఉందని అనుకుందాం. సో మినిట్ హ్యాండ్ ఏ నెంబర్ మీద ఉంది అని చెప్పాలి అంటే దీన్ని డబుల్ చేసి డెసిమల్ తీసుకుందాం. సో 43 అని అంటే డబుల్ చేసి ఏమవుతుంది 86 అంటే 8.6 అనేది అవుతుంది. సో అంటే మనం దీన్ని అప్రాక్సిమేట్గా ఏమనుకుంటున్నాం అని అంటే ఆర్ హ్యాండ్ అనేది 643 అప్పుడు ఆర్ హ్యాండ్ 6 మీద ఉంటుందని అనుకుందాం. సో మినిట్ హ్యాండ్ అయితేనేమో ఎక్యురేట్గా 8.6 అనేటువంటి నెంబర్ దగ్గర ఉంటుందని అనుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి డిఫరెన్స్ తీసుకుందాం. డిఫరెన్స్ తీసుకుంటే 6 - 2.6 అన్న 8.6 అంటే 2.6 అనేది వస్తుంది. సో మరి 2.6 డిఫరెన్స్ అనేది చూడండి క్లాక్లో మనకి. సో ఒక నెంబర్కి నెక్స్ట్ నెంబర్కి 1 గ్యాప్ అని అంటే 30 degrees ఉంటుంది. 2 గ్యాప్స్ అయితేనేమో 2 × 30 చేయాలి. మరి 2.6 గ్యాప్స్ అని అంటే 2.6 × 30 degrees చేయాలి. సో హియర్ 0కి అండ్ డెసిమల్కి మనం తీసేసినట్లు రిమూవ్ చేసేసినట్లయితే సో 26 × 3 అని ఇచ్చాడు 60. అండ్ ఇక్కడ మనం తీసుకున్నట్లయితే 60 18 తీసుకున్నట్లయితే 78 అనేది వచ్చింది. 78 తోటి మనకు ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ ఇక్కడ చూడండి 6 - 8.6 అంటే ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. మరి సబ్ట్రాక్షన్ ఎంత చేయాలి అని అంటే ½ ఆఫ్ ద మినిట్స్. సో ఇది ఫస్ట్ స్టెప్. ఇంతవరకు ఫస్ట్ స్టెప్ క్లియర్ అయిపోయింది. ఆ తర్వాత సెకండ్ స్టెప్ ఏం చేయాలి అంటే మినిట్స్ దగ్గరకు వచ్చి ½ ఆఫ్ ద మినిట్స్ చేయాలి. సో ½ ఆఫ్ ద మినిట్స్ చేస్తే ఏమవుతుందంటే సో 21.5 అనేది వస్తుంది. 42 అని అంటే 21.5. మరి దీంట్లోంచి మనం 21.5ని సబ్ట్రాక్షన్ చేసామంటే 10లోంచి 5 తీస్తే ఇక్కడ 5 అనేది అవుతుంది. 7లోంచి 1 తీస్తే 6 అవుతుంది. అండ్ ఇక్కడ మనకు తీసుకున్నట్లయితే 7లోంచి 2 తీస్తే 56.5 degrees అనేది వస్తుంది. 56.5 degrees ఎక్కడ కనిపిస్తుంది చూడండి థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఓకే, సో ఇదే 56.5 degrees అనేటువంటి ఆన్సర్ని మనం ఈ ఫార్ములాలో అప్లై చేసి కూడా చేయొచ్చు. బట్ ఫార్ములాలో చేసేటప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా అనిపిస్తుండొచ్చు మనకి, అందుకనే మనం షార్ట్కట్ వేని సెలెక్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 96 చూద్దాం. ఇఫ్ ద ఆర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ మూవ్స్ బై 18 degrees దెన్ హౌ మెనీ degrees డస్ ద మినిట్ హ్యాండ్ మూవ్స్ డ్యూరింగ్ ద సేమ్ టైమ్ అని ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ద ఆర్ హ్యాండ్ ఆఫ్ ఎ క్లాక్ మూవ్స్ 18 degrees అంట. సో యాక్చువల్లీ చూడండి ఆర్ హ్యాండ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆర్ హ్యాండ్ అనేది ఇక్కడ యాక్చువల్లీ 1 minute-లో ½ degree మూవ్ అవుతుంది. అది 1 minute-లో ½ degree మూవ్ అవుతుంది. సో మరి 18 degrees మూవ్ అయింది అని అంటే 1 ఇక్కడ ఏమైంది అని అంటే హాఫ్ అయింది. సో మరి ఇక్కడ టైం అనేది హాఫ్ అవుతుంది. సో మనకి 18ని ఇక్కడ చూడండి 18 హాఫ్ అయిందంటే 36 minutes-లోనే కదా. 36 minutes-లో అది 18 degrees మూవ్ అవుతుంది. అంటే ఇక్కడ మీరు అందరూ అబ్జర్వ్ చేయండి క్లియర్గా ఎంత టైం ఆర్ హ్యాండ్ మూవ్ అయితే అందులో ½ degrees మూవ్ అవుతుంది ఆర్ హ్యాండ్ అనేది. సో అంటే ఇది 18 degrees మూవ్ అయింది అని అంటే ఖచ్చితంగా 36 minutes మూవ్ అయితేనే మనకి దాని 36లో హాఫ్ అనేది ఇక్కడ మూవ్ అయింది. మరి 36 minutes-లో 18 degrees మూవ్ అవుతుంది. మరి ఇదే 36 minutes-లో మినిట్ హ్యాండ్ ఎంత మూవ్ అవుతుంది అని అంటే మినిట్ హ్యాండ్ గురించి చూద్దాం చూడండి. ఇదే మినిట్ హ్యాండ్ అనేది 36 minutes-లో 36 × 6 degrees అన్నమాట. మరి 36 × 6 అని అంటే చూడండి
సో 180 ఒక 36. సో మరి 180 36 అంటే ఏం తీసుకోవచ్చు అంటే చూడండి ఇక్కడ మనము 180 36ని తీసుకుంటే 260 degrees అనేది మూవ్ అవుతుంది అనమాట అది. ఓకేనా? సో 180 36 తీసుకుంటే 260 degrees మూవ్ అవుతుంది. 260 degrees అనేది ఎక్కడ కనిపిస్తుంది అంటే థర్డ్ ఆప్షన్లో కనిపిస్తుంది. క్లియర్ కదా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 97. 4 different positions of the same dice are shown. Select the letter that will be on the face opposite to the one having the letter F అని ఇచ్చాడు. F అనేది ఎక్కడ కనిపిస్తుంది చూడండి, మనకి F అనేది లాస్ట్ అండ్ ఇక్కడ కూడా కనిపిస్తుంది F అనేది. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే, సో థర్డ్ డయాగ్రామ్లో F కనిపిస్తుంది కాబట్టి ఈ Fకి పక్కనే ఏఈ అనేవి కనిపిస్తున్నాయి. ఏఈ అనేవి ఎక్కడ ఉన్నాయా? లేవు. సో మరి ఇక్కడ చూద్దాం చూడండి, ఫోర్త్ పొజిషన్లో చూస్తే ఎఫ్కి పక్కనే ఏబి ఉన్నాయి. మరి ఏబీని క్యాన్సిలేషన్ చేస్తే ఇక్కడ సి రిమైనింగ్ ఉంది, ఇక్కడ ఎఫ్ రిమైనింగ్ ఉంది. సో అంటే మనం ఏం చెప్పొచ్చు అంటే సి అండ్ ఎఫ్ ఆర్ ఆపోజిట్ టు ఈచ్ అదర్ అని చెప్పొచ్చు. సి అండ్ ఎఫ్లో రెండు కూడా వ్యతిరేకంగా ఉంటాయని చెప్పొచ్చు. మరి ఎఫ్ నాకు ఎదురుగా ఉండేది ఏంటి అని అంటే సి ఎక్కడ ఉంది అని అంటే ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. సి అనేది ఫోర్త్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇది క్వశ్చన్ నెంబర్ 97. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 98 చెక్ చేద్దాం. సో 4WXZ8QP ఇట్లా ఇచ్చాడు అనమాట. సో ఓవరాల్గా 7th లెటర్ని అండ్ ఈ సిరీస్లో 8th లెటర్ని 15th లెటర్ని అండ్ 17th లెటర్ ఫ్రమ్ ద లెఫ్ట్ సైడ్ నుంచి ఇవి తీసుకొని ఒక మీనింగ్ఫుల్ వర్డ్ని మనం ఫ్రేమ్ చేసినట్లయితే మీనింగ్ఫుల్ వర్డ్ చూడండి, ఫ్రమ్ ఏ మీనింగ్ఫుల్ వర్డ్ దెన్ వాట్ విల్ బీ ద థర్డ్ లెటర్ ఆఫ్ దట్ వర్డ్ అని ఇచ్చాడు. సో మరి మీనింగ్ఫుల్ వర్డ్లో నుంచి థర్డ్ లెటర్ ఏముంది అని చెప్పమన్నాడు. 7th చెక్ చేద్దాం. సో 1 2 3 4 5 6 7. 7th ఏముందని అంటే పి అనేది ఉంది. 8th చూసుకున్నట్లయితే ఇక్కడ ఓ అనేది ఉంది. 15 తీసుకుందాం చూడండి. సో 7 8 9 10 11 12 13 14 15. సో ఈ తీసుకుందాం. నెక్స్ట్ 17 అంట. ఈ తర్వాత చూడండి 15 16 17. ఓకేనా? సో ఇట్లా వచ్చింది. సో అంటే 7th ఏమో ఈ సిరీస్లో 7th లెటర్ అంటే 7th లెటర్ కానీ అక్కడ ఏమైతే ఉందనంటే పి అనేది ఉంది. 8th లెటర్ ఓ ఉంది. 15th లెటర్ అనేది లెఫ్ట్ సైడ్ నుంచి చూసుకున్నట్లయితే ఈ ఉంది. 17th లెటర్ లెఫ్ట్ సైడ్ నుంచి చూసినట్లయితే హెచ్ అనేది ఉంది. మరి దీన్ని బేస్ చేసుకొని మీనింగ్ఫుల్ లెటర్ దేన్ని క్రియేట్ చేయొచ్చు అని అంటే హోప్ అనేటువంటి దాన్ని క్రియేట్ చేయొచ్చు. హోప్ అనేది మీనింగ్ఫుల్ వర్డ్. ఓకే? సో హోప్ని బేస్ చేసుకొని ఇక్కడ మనం ఏమని అడిగాడనంటే, సో ఆ పదంలోని మూడవ అక్షరం ఏందని అన్నాడు. పదంలోని మూడవ అక్షరం ఏం కనిపిస్తుంది చూడండి. సో పదంలోని మూడవ అక్షరం పి అనేది కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఇది 98 క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 99 చెక్ చేద్దాం. సో ఇన్ ద అబోవ్ సీక్వెన్స్ ద 5th టర్మ్ టు ద రైట్ ఆఫ్ 15th టర్మ్ రైట్ సైడ్ ఈజ్ అని ఇచ్చాడు అనమాట. ఓకేనా? సో ఇక్కడ చూడండి, మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంగ్లీష్ మీడియం వర్షన్లో చెక్ చేద్దాం. సేమ్ దీన్నే మనం తెలుగు మీడియం వర్షన్లో చెక్ చేద్దాం. సో మరి ఇంగ్లీష్ మీడియం వర్షన్లో ఏమవుతుంది, తెలుగు మీడియం వర్షన్లో ఏమవుతుందో చెక్ చేద్దాం. ఇక్కడ అబోవ్ సీక్వెన్స్ 5th టర్మ్ రైట్ సైడ్ నుంచి 5th టర్మ్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. రైట్ సైడ్ నుంచి 5th టర్మ్. ఓకేనా? చూడండి, రైట్ సైడ్ 5th టర్మ్ టు ద రైట్ అని ఇచ్చాడు. తర్వాత 15th టర్మ్ ఫ్రమ్ ద రైట్ అని ఇచ్చాడు. ఓకే? సో రైట్ సైడ్ నుంచి 15th టర్మ్ అనేది ఇచ్చాడు. ఇట్లా ఉంది. సో మరి మీరే ఇక్కడ చూడండి, ఇక్కడ మనం చెక్ చేసుకున్నట్లయితే క్లియర్లీ ఇక్కడ ఏం పాయింట్ ఇచ్చాడనంటే ఫ్రమ్ ద రైట్ అని ఇచ్చాడు. ఫ్రమ్ ద రైట్ అని అంటే ఇంగ్లీష్ మీడియంలో మనం బాటమ్ సైడ్ నుంచి కన్సిడరేషన్ తీసుకోవాలి. బాటమ్ సైడ్ నుంచి మనకి సేమ్ లెటర్స్ ఉంటే సబ్ట్రాక్షన్ చేయాలి, ఆపోజిట్ లెటర్స్ ఉంటేనేమో యాడ్ చేయాలి. 15 - 5 అనేది ఏమవుతుంది, మరి 10 అనేది అవుతుంది. మరి 10 ఎక్కడి నుంచి ఫైండ్ అవుట్ చేయాలి, రైట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. మరి రైట్ సైడ్ నుంచి 10th లెటర్ అంటే ఏం చేయొచ్చు, 27. ఓకేనా? 27 - 10 చేయాలి. 27 - 10 అంటే ఏమవుతుంది, 17. సో 17 అంటే ఇక్కడ మనం చెక్ చేసి 17th లెటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఎక్కడ నుంచి ఫైండ్ అవుట్ చేయాలంటే 17th లెటర్ని లెఫ్ట్ సైడ్ నుంచి ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనకి ఇక్కడ ఆల్ఫాబెట్స్ అయితే కాదు కదా. ఓవరాల్గా ఇక్కడ చూడండి, రైట్ సైడ్ నుంచి 10th వన్ని ఫైండ్ అవుట్ చేయాలి. మరి రైట్ సైడ్ నుంచి 10th వన్ అంటే 1 2 3 4 5 6 7 8 9 and 10. సో రైట్ సైడ్ నుంచి 10th వన్ ఏముందంటే జీ అనేది ఉంది. మరి ఇదే క్వశ్చన్ తెలుగులో చేద్దాం. యాక్చువల్లీ ఇది ఆల్ఫాబెట్స్ అయితే మనకి 26 ఆల్ఫాబెట్స్ ఉంటాయి కాబట్టి టోటల్ లెటర్స్ +1 చేయొచ్చు. మనకి ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, సో ఇంగ్లీష్ మీడియం వర్షన్లో మనకి ఈ సీక్వెన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి, మనం ఆల్ఫాబెట్స్ కాదు. సో ఇక్కడ నేను మిస్టేకెన్లీ మనం ఏం తీసుకున్నామంటే ఆల్ఫాబెట్స్ ఏమో అని అనుకోండి 26 + 1 తీసుకున్నాం. అట్లా కాదు, ఈ సీక్వెన్స్లో ఫైండ్ అవుట్ చేయాలి. రైట్ సైడ్ నుంచి 10th వన్. మరి తెలుగు మీడియంలో చూడండి, పైన ఇచ్చిన శ్రేణిలో కుడివైపు చివరి నుండి 15వ అక్షరానికి కుడివైపున గల, సో కుడివైపు చివరి నుండి అన్నాడు కాబట్టి రైట్ సైడ్ ఇక్కడ తీసుకున్న టాప్ సైడ్లో. సో కుడివైపున గల 5వ అక్షరం అన్నారు, రైట్ సైడ్ నుంచి 5th లెటర్. సో మరి 15 - 5 అనేది ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ టాప్ సైడ్ నుంచి సబ్ట్రాక్షన్ చేయాలి. తెలుగు మీడియంలో టాప్ సైడ్ నుంచి చేయాలి. ఎందుకనంటే కుడివైపు చివరి నుండి అని స్టార్టింగ్ ఇచ్చాడు కాబట్టి స్టార్టింగ్ దగ్గర నుంచి మనం ఎండింగ్ ఇక్కడ బాటమ్ సైడ్కి వచ్చేటప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 15 - 5 అనేది ఏమవుతుందంటే 10 అది అవుతుంది. సో రైట్ సైడ్ 10th లెటర్. మరి రైట్ సైడ్ 10th లెటర్ అంటే ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే రైట్ సైడ్ 10th లెటర్ 1 2 3 4 5 6 7 8 9 10. సో మరి జీ అనేది పర్ఫెక్ట్ అనేది ఆన్సర్ అవుతుంది 99కి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 100. ఫ్రమ్ ద ఆప్షన్స్ గివెన్ సెలెక్ట్ ద రొటేటెడ్ వర్షన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇమేజ్. క్రింద ఇచ్చిన పటం యొక్క తిప్పబడినటువంటి పటము క్రింది వాన్లో ఏదో కనుగొన్నాం. ఈ డయాగ్రామ్ని రొటేట్ చేయాలి, సేమ్ డయాగ్రామ్. ఓకేనా? సో దీనికి రొటేట్ ఇమేజ్.
సో ఏదైతే మనకు డయాగ్రామ్ క్వశ్చన్లో ఇచ్చాడో దాన్ని రొటేట్ చేస్తే ఏ డయాగ్రామ్ అనేది వస్తుంది అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇదే డయాగ్రామ్ని యాంటీ క్లాక్ వైజ్లో 90 degrees రొటేట్ చేస్తే మనకి డి మ్యాచ్ అవడానికి ఛాన్సెస్ ఉంది. డి ఎక్కడ ఉంది అని అంటే మనకి ఫస్ట్ ఆప్షన్లో కనిపిస్తుంది. సో మరి ఫస్ట్ ఆప్షన్ ఇక్కడ మనకి డి ఉంది కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్గా తీసుకుందాం. రైట్. సో ఇది మన గ్రాండ్ టెస్ట్ 28కి సంబంధించినటువంటి రీజనింగ్ పార్ట్ 2 క్వశ్చన్స్. నెక్స్ట్ గ్రాండ్ టెస్ట్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.